చేయాలని చెప్పి రైతులకు మద్దతుగా ఈరోజు దీక్ష చేయాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిందో నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం జరిగింది వాస్తవానికి ఎందుకు కేవలం 3 నెలల్లోనే అంత తలకిందులవుతుంది ఏం కారణం? నిజంగానే ప్రభుత్వాలు మారడం అనేది సహజమైన విషయం, మారుతాయి ప్రజాస్వామిక దేశంలో. తప్పకుండా ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి, రాజకీయ పార్టీలు తప్పకుండా మేనిఫెస్టోలు ఇవ్వాలి, ప్రజలకు ఎన్నికల్లో వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలి. కాబట్టి చెప్తాయి అన్ని పార్టీలు కూడా. అది చెప్పేటప్పుడు కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, కాస్త బాధ్యత ఉన్నవాళ్ళు, నిజంగా అమలు చేయాలి ప్రజల కొరకు అని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఆర్థిక పరిస్థితులను ఆలోచించి హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలు ఇస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో అలవిగాని హామీలు, సాధ్యం కాదు అని తెలిసిన హామీలు, ఏదో ఒకటి చెప్పి ఓటు వేయించుకుంటే చాలు, మనం ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు అని చెప్పేసి ఒక భావనతోనే అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే పని మొదలుపెట్టింది ఈ దేశం. ముందు కర్ణాటకలో అదే పని చేసిండ్రు, అక్కడ ప్రజలు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత తెలంగాణలో కూడా కర్ణాటకలో మోసం చేయగలిగినాం కదా అని చెప్పి తెలంగాణలో కూడా అదే పద్ధతి తీసుకొని ఆచరణ సాధ్యంగానే 420 హామీ ఇచ్చి ఇవాళకి కూడా పోతున్నాయి నీళ్లు, ప్రాణహిత నుంచి వచ్చి కింద గోదావరిలో కలిసి సముద్రంలో పోతున్నాయి. కానీ సోయి లేదు. డబ్బుకునే కాళేశ్వరం నీళ్ళు ఇస్తే మనం ఎన్ని రోజులు చేసిన దుష్ప్రచారం అంతా అబద్ధం అని చెప్పి ప్రజలకు తెలిసిపోతుంది. మన బండారం బట్టబయలవుతుందన్న భయంతో రాజకీయ దుగ్ధతోని 4 ఓట్ల కొరకు చిల్లర కొరకు లక్షలాది మంది రైతులు జాగొడుతున్నారు. ఇవాళ ఈ దేశ సంపదను నాశనం చేస్తున్నారు. 1000 కోట్ల ఉత్పాదన ఇవాళ రైతుల జేబులోకి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు ఇవాళ మట్టిలోనే పోతున్నాయి ఈ దుర్మార్గులు చేసిన దానివల్ల. ఎంత దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం మనం. 110 రోజులు దాటింది. ఒక్క రోజు కూడా ఒక మంచి మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి కానీ మంత్రుల నోటి నుంచి కానీ ఒక మంచి మాట ఇంతవరకు విన్నవాళ్ళు లేరు. రోజు పనికి మాలిన చెత్త రాజకీయాలు, అబద్ధ మాటలు, అబద్ధ ప్రచారాలు, పనికి మాలిన కేసుల ముచ్చట్లు, లేని వాటిని రోజు రాస్తూ వాడు కూడా విచారణాధికారి ఎక్కడనో లోపడే ఉన్నో విచారణ చేసిండేట, ప్రశ్నలు అడిగిండేట, దానికి ఈయన బయట ఉన్న మీడియా సంస్థ ఆయన వినడేట రాస్తాడు. ఎట్లా తెలుస్తుంది? అడిగేటోనికి చెప్పడానికి ఇద్దరికి వినపడే ముచ్చట రాసేటోడికి వీడికి ఎట్లా వినపడ్డది? వీళ్ళు కూర్చొని వీళ్ళు తయారు చేసి కేసీఆర్ గారిని బదనం ఎట్లా చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయొచ్చు అని ఒక పథకం ప్రకారం కింద రాసుకొని, ముందే స్క్రిప్ట్ రాసుకొని పోలీసుల పేరు మీద, విచారణాధికారుల పేరు మీద మీడియాకు వదులుతూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ముందే, ఎన్నికల కోడ్ కంటే ముందే మొదలైంది ఈ సమస్య. సాగునీటి సమస్య, దానికి తోడు తాగునీటి సమస్య కూడా వస్తుందని సంగతి తెలుసు. అయినా పట్టించుకోలే. ఒక్క రోజు వ్యవసాయ రంగం పైన కానీ తాగునీటి రంగం పైన కానీ సమీక్ష చేసిన పాపానం పోలే. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు జిల్లాలో. ఈ 110 రోజుల్లో సగం రోజులు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి సగం రోజు ఢిల్లీలో. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏంది పని? వసూళ్ళు. ఢిల్లీలో ఏంది పని? ముడుపులు చెల్లించుడు. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ రైతుల సొమ్ము, తెలంగాణ రైతుల శ్రమ చెమట
తోసుకొని పోయి ఢిల్లీలో మూటలు అప్పచెప్పే పనులు ఉన్నారు దొంగలు. మిల్లర్ల దగ్గర వసూలు. ఇవాళ మిల్లర్ల ఇష్టరాజ్యానికి వదిలేసారు ధరలు. వరుసగా గత 8 ఏళ్ళు 2700 తక్కువ కాకుండా ఇప్పించినాం సన్న వడ్లకు, చిట్లకు, ఇతర వడ్లకి. కానీ ఇవాళ 2100, 2200 చేశారు. ఏమవుతున్నాయి మిగతా 500? ఇగో వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు వసూలు చేసి సగం ఢిల్లీలో కట్టాలి, సగం వీళ్ళ జేబులు వేసుకోవాలి. ఈ రకంగా రైతుల దోపిడీ. రైతుల గురించి పైసా పని చేసింది లేదు. ఒక్క పైసా పని రైతుల గురించి మాట్లాడింది కానీ, చేసింది కానీ, ఆలోచన చేసింది కానీ లేదు. కానీ రైతే స్వయంగా కష్టపడి అప్పులు చేసి పండించిన పంటలో ఈ రకంగా మిల్లర్లతో కుమ్మక్కై దోపిడీ చేసి ఒక్కొక్క మిల్లు కాడ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు వసూలు చేసి ఇవాళ ధర మీ ఇష్టం అని చెప్పి వాళ్ళ మీద వదిలేసింది ఈ దుర్మార్గులు. ఒకవైపు రైతు సొంతంగా పెట్టుబడి పెట్టి అరగాలం కష్టం చేసి పోయింది బోంగా, ఎండిపోయింది బోంగా, నానా అగచాట్లు పడి కొత్తగా బోర్లేసి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి పండించిన పంటను దళారుల పాలు చేసింది ఈ దుర్మార్గులు. ఇవాళ ఈ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. 2700కి ఎప్పుడు తక్కువ కానీ. మరొక వైపు బియ్యం ధర తగ్గుమంటుంది. బియ్యం ధర ఇవాళ 60 రూపాయల నుంచి 70 రూపాయలకు వచ్చింది. ప్రజలు కొనడానికి అక్కడ దోపిడీ, రైతులు అమ్మడానికి ఇక్కడ దోపిడీ. ఇగో ఇది దోపిడీ రాజ్యం మళ్ళీ వచ్చింది. 2014 ముందు ఏముండేనో ఇవాళ అన్నీ అవే తెచ్చిండ్రు. మార్పు తెస్తాం అనుకుంటే ప్రజలకు చెప్తే నిజమేనేమో. కేసీఆర్ ఇచ్చిండు కదా 2000, వీడు ఇస్తాడేమో 4. కేసీఆర్ ఇచ్చిండు కదా 10, ఇస్తాడేమో 15. కేసీఆర్ చేసిండు కదా 1,00,000, వీడు చేస్తాడంటుడు 2. ఏదో కిట్లు ఇస్తానన్నాడు, స్కూటీలు ఇస్తానన్నాడు, 2500 ఇస్తానన్నాడు. రకరకాల మోసాలు, రకరకాల పేరు మీద చెప్పిండు కేసీఆర్. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల నిబంధనలు ఉన్నాయనే ఆగాకుండ్రి, ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయండి, నేను కూడా సపోర్ట్ ఇస్తాను రైతుల కొరకు, ఏ నిబంధనలైనా పక్కన పెడదాం, రైతాంగాన్ని ఆదుకుందామనే మాట కేసీఆర్ చెప్పిండు. కానీ లేదు సోయి, లేక కాదు, నటిస్తున్నారు. అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో 1 ఎకరం పొలం కూడా ఎండిపోలేదు అన్న పద్ధతిలో నటిస్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు ఆదేశాలు లేవు. ఎండిపోయిన పొలాలు ఎన్నో లెక్క చేయండి, ఎన్యూమరేషన్ చేయండి అనే ఆదేశాలు లేవు ఇప్పటికి కూడా అధికారులకు. చేయొచ్చు. ఇటువంటి నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలుగా ఎన్నికల పర్మిషన్ తీసుకొని, ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకొని చేయొచ్చు, ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ప్రకృతి విలువ సంభవించినప్పుడు చేయొచ్చు, అవకాశం ఉంది. ఉండి కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. ఎందుకు అనంటే ఒక్కసారి చేస్తే 10 సార్లు అడుగుతారు ప్రజలు. ఒక్కరిని వింటే 10 మంది వస్తారు చెప్పుకోవడానికి. కాబట్టి ఎవరి సమస్యలు విననట్టే నటిద్దాం, మనకు చెవులు వినపడలేవన్న పద్ధతిలో ఉందాం. మనం చేయగలిగింది ఏం లేదు కదా. వీళ్ళు చేస్తే ఓ దీక్షలు చేస్తారు, ఓనాడు ధర్నాలు చేస్తారు, ఊరుకుంటారు, ఇంకేముంటుంది అని అనుకుంటున్నారు. అంత నిర్లక్ష్యం ప్రజల పట్ల. ఇవ్వాలనే కాదు, అది 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే. గతంలో దొంగలు ఇటు అటు 2 దొంగలే ఉండేది. ఓసారి నువ్వు వస్తావు, ఓసారి నేను వస్తా, ఏముందిలేమని చెప్పి. కానీ మధ్యలో కేసీఆర్ వస్తాడు, ఇట్లా ప్రజలకు అన్నీ చేస్తాడని కనగనలేదు. ఇప్పుడు అది తలనొప్పి అయింది వీళ్ళకి. కేసీఆర్ ప్రజలకు అలవాటు చేసిండు అన్ని. ఉండిన నీళ్ళు, ఇంటింటికి నీళ్ళు 2014 ముందు ఉండిన 1 కోటి ఎకరాలకు నీళ్లు, ఉండిన 24 గంటల కరెంటు కేసీఆర్ వచ్చి కదా ఇచ్చింది ఇవన్నీ. ఇవాళ విననట్టు, చెవులు వినబడనట్టు నటిస్తున్నారు.
చెవులు విన్నట్టు నటిస్తున్నారు ఈ దొంగలు ఇవాళ. అందుకే ఏ ఎండలున్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం కాబట్టి, రైతులు ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కార్యకర్తలకు శ్రమ అయినా సరే తప్పదు, రైతుల కొరకు ప్రజల కొరకు నిలబడాలి. మనం ఒక పార్టీగా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కొరకు పనిచేయడమే మన బాధ్యత అని ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమే, ఇవాళ కేసీఆర్ గారు నేను చెప్పాను, కాళేశ్వరంలో ఎత్తిపోసే అవకాశం ఉంది, ఇప్పటికి కూడా నేను చేస్తా. మీ ప్రభుత్వం ఇట్లనే చలన లేకుండా ఉంటే నేనే 50,000 మంది రైతులు తీసుకొని వస్తా కాళేశ్వరం కానీ మాకు చెప్తాను. పోదాం, అందరం సిద్ధంగా ఉందాం. కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాన్ని తీసుకున్న రైతులం, సూర్యాపేట జిల్లా రైతులం ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. మన బతుకుల కొరకు కొట్లాటకు మనమే ఉండాలి, ఇంకెవరో రారు మన కొరకు. జరిగిపోయింది, పొరపాటున ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చారు, దొంగల చేతికి ఇచ్చారు. అయినా యుద్ధం చేద్దాం. కేసీఆర్ ఉన్నాక ఒంటి చేతులైనా పోరాటం చేయడానికి కార్యకర్తలుగా మనమందరం కూడా సిద్ధంగా ఉందాం. తప్పదు, దేశ స్వతంత్రం కొరకు 100 సంవత్సరాలు కొట్లాడిన ప్రజలు ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. దానికి కేంద్రం సూర్యాపేట, చైతన్యానికి ప్రతీక సూర్యాపేట. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పైన యుద్ధానికి కేంద్రం కూడా ఇక్కడి నుంచి మొదలు కావాలి. కేసీఆర్ అందుకే ఇక్కడికి వచ్చిండు, సూర్యాపేటకే వచ్చిండు. నిన్న 3 గంటలకు కేసీఆర్ పొలంలో నిలబడితే మంత్రివర్గం నుంచి క్రికెట్ చూసుకుంటే చల్లగా స్టేడియంలలో. ఇది ఇవాళ ఈ రాష్ట్రం. కేసీఆర్ ఏందో కాంగ్రెస్ ఏందో ప్రజలకు స్పష్టంగా కనపడ్డది రాత్రి.